పండు తాంబూలము నోము కథ. ఒక రాజు భార్య మంత్రి భార్య పండు తాంబూలము నోము పట్టిరి. మంత్రి భార్య ప్రతిదినము తాంబూలము ఇచ్చి వ్రతమును సక్రమంగా చేసి సంతానమును బడిసెను. కాని రాజు భార్య ధనగర్వమున సంవత్సరం పొడవున ఇవ్వవలసిన తాంబూలమును ఒక్కసారే ఇచ్చుటచే ఆమెకు సంతానము లేకుండెను. మంత్రి భార్యకు సంతానముండి తనకు లేకుండుటకు చింతించి ఆ విషయమును ఆమె ప్రతిదినము పూజా సమయమునందు పార్వతీదేవికి విన్నపించుకుంటుండెను. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమె కలయందు ప్రత్యక్షమై, నీవు పండు తాంబూలము నోము నోచి తాంబూలములన్నిటినీ ఒకనాడే ఇచ్చి ఉల్లంఘన చేయుటచే నీకు సంతానము లేదు, కాని నీవా నోమును మరల నోచుకొనుము అని చెప్పి అంతర్ధానమయ్యెను. ఆమె బుద్ధి తెచ్చుకుని నోమును యథావిధిగా చేసిరు. ఉద్యాపనము. ఏడాది అయిన తరువాత ఒక పుణ్యస్త్రీకి తలంటి నీళ్లు పోసి భోజనము పెట్టి ఒక క్రొత్త పల్లెములో 25 పండ్లు, తాంబూలము, చీర, రవిక గుడ్డ పెట్టి ఆమెకి ఇవ్వవలెను. ఈ కథ స్త్రీల వ్రత కథలు అనే ఈ పుస్తకంలో ప్రచురితమైనది. మరికొన్ని వ్రత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.